నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో దోమ ఆత్మకు శాంతి కలగాలని గంట పాటు మౌనం పాటించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. డుగుడుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. వార్తలు చదువుతున్న నితినే. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించరా, నువ్వు చచ్చిపోయినాక ఏం చేస్తావు? పైన పోయి కళ్ళు మూసుకోవాలంట. బిగ్ ఫ్యాన్ అని మాట్లాడితే ఐబ్రో నేను గిట అని చెప్పి మాట్లాడినా. వార్తలు చూస్తున్న వాళ్ళంతా చల్లగా ఉండాలి, చదువుతున్న నాకు కడుపు చల్లగా ఉండాలని చల్లటి మాట మీ నోటు రావాలి. రాకపోతే రాలేదంటారని వచ్చిన. వికారాబాద్ లో విమానం మిస్ అయింది, మల్కాపూర్ లో మెట్రో ట్రైన్ మిస్ అయింది, బురుగుపల్లిలో బస్ మిస్ అయింది, అంగడిపేటలో ఆటో మిస్ అయింది. గిఫ్ట్ అడిగితే ఇయ్యమన్నారు, ఉరుకుంటా పోదామంటే ఊరు గిని అన్నారు, నడుచుకుంటా పోదామంటే నీతో ఏదైతుందా అన్నారు. ఇక మనం వార్తల్లోకి వెళ్తే ముందుగా ముఖ్యాంశాలు. అందరూ ఎందుకురా ఇవంతా టైం వేస్ట్, చదువుకుంటూ అయిపోతుంది కదా అట్లా ఇట్లా చాలా మంది అన్ని రకాలుగా అన్నారు. తర్వాత యూట్యూబ్ నుంచి రాకముందు మాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ప్రమోషన్ 1500 వచ్చింది. ఫస్ట్ ప్రమోషన్ 1500. ఆ 1500 మేము ఫుల్ హ్యాపీగా ఆ రోజు అయితే అసలు. చెల్లెళ్ళను మంచిగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ నార్మల్గా రిప్లై ప్లీజ్ గర్ల్స్ని అయితే అస్సలు పట్టించుకోము. వాళ్ళని పట్టించుకుంటే అంతే, ఇవన్నీ నాకినట్టే, సంఖ్య నాకినట్టే ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు వీడి సీక్రెట్స్ చెప్పు, నువ్వు వాడి సీక్రెట్స్ చెప్పాలి. అట్లా ఏముండదు, సీక్రెట్స్ అని ఏముండదు అన్న. ఏడిపోయినా వచ్చి ఇద్దరం చేరేసుకుంటాం ఖచ్చితంగా. ఏడిపోయినా కానీ ఏం చేసుకుంటారా? మొన్న మెదక్ పండుగ రోజు చర్చికి పోయినా. ఓకే. నేను చర్చికి లోపల పండుగ రోజు మెదక్ సో ఇప్పటి వరకు ఇప్పుడు ఇంత నవ్విస్తారు జనాలను మీరు. ఎప్పుడన్నా నువ్వు ఏడ్చిన రోజు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్ అయితే ఒక 1 మంత్ వరకు ఉన్నా. 1 మంత్ ఉన్నా కానీ నాకు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ పర్మనెంట్గా తగ్గదని చెప్పారు. ఇంగ్లీష్లో చెప్పాలా? 10 days 10. హాయ్, వెల్కమ్ టు వదన్. నేను బిడి శివ చౌదరి. సో ఈ రోజు మన స్టూడియోలో ఒక ఇద్దరు చిచ్చర పిడుగులు, సో బ్యాడ్ బాయ్స్ అని చెప్పేసి ఇన్స్టాలో హల్చల్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, బ్యాడ్ బాయ్స్. వాళ్ళు వచ్చేసి నితిన్, అర్జున్. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎట్లున్నారు బ్రో? సూపర్. ఏంది ఇన్స్టాలో మొత్తం హల్చల్ చేస్తారు? ఏదో చేస్తున్నాం అన్నయ్య, చెయ్యాలి కదా, నవ్వించాలి కదా. నవ్విస్తున్నారు, కానీ ఎందుకు ఈ థాట్ వచ్చింది అంటే ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి? మొత్తం తెలంగాణ స్లాంగ్ అంటే మన ఇంటి పక్కన ఆడు ఈడు ఇట్లా చేస్తారు కదా. సో అట్లా క్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద అంత ఏం లేకుండే. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 1 year వరకు మాకు ఏం సపోర్ట్ లేకుండే. 1 year వరకు 1K సబ్స్క్రైబర్స్ కూడా రాలేరు. చాలా కష్టపడ్డాం. తర్వాత ఇక ఉట్టి ఉండి ఏం చేయాలని మెల్లగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ట్రై చేద్దామని స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక ఒక 1 month వరకు కూడా అంటే సపోర్ట్ లేకుండే. తర్వాత అలా అని సపోర్ట్ ఎవరిని అడగలేము, వస్తే మనమే రావాలి, ఎవరిని అడగకుండా ఎవరు సపోర్ట్ లేకుండా రావాలని ఏం సపోర్ట్ తీసుకోకుండా 1 month వరకు కష్టపడ్డాము. 1 month తర్వాత ఇక ఒక సాలే డైలాగ్ కొట్టినాం. అది కొంచెం వైరల్ అయింది. ఆ డైలాగ్ అంటే అది డైలాగ్ అంటే ఎట్లా చేసిరా జై చూపిరు నాకు అంతే. అంటే దాంతోటే స్టార్ట్ చేసిరు కదా మీరు? దాంతోటే స్టార్ట్ చేసినాము. సో అది చేయండి. ఇప్పుడు వీడు వస్తాడు, వచ్చి ఏమ్రా ఎవరు లేనప్పుడు మా తమ్ముడిని కొడతావా, ఇప్పుడు నేను వచ్చిన దమ్ముంటే ఇంట్లోకి బయటికి రారా అంటాడు. నేను గేట్ తీసుకుని వచ్చి ఇట్లా కొట్టి తంతా వెళ్ళిపోతాడు.
అంతే. దాంట్లో లాస్ట్ కి సాలే అట్లా అది ఫేమస్ అయింది. సాలే అది సాలే అనేది అది ఫేమస్ అట్లా అంటే హైదరాబాద్ వాళ్ళు మొత్తము సాలే డైలాగులు బాగా కొడతారు. అట్లా మనం కొడితే ఇంకా వేరే అవుతుంది అని నార్మల్గా దాన్ని కామెడీగా ట్రై చేసినాం. కామెడీగా ట్రై చేస్తే పోతుందేమో, మంచిగా వైరల్ అవుతుందేమో అని కామెడీగా ట్రై చేసినాం. అది కామెడీ మంచిగా వర్కౌట్ అయింది. అది కొంచెం వైరల్ అయింది. అప్పటి నుంచి కొంచెం ఇక మంచిగా రీచ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి గట్టిగా రీచ్ వచ్చింది. అప్పటి నుంచి ఏ వీడియోస్ చేసినా మంచిగా రీచ్ వచ్చింది. మొత్తం మిలియన్లే ఉన్నాయి కదా వ్యూస్, మొత్తం మిలియన్లే ఉన్నాయి మొత్తం. సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఇన్స్టాగ్రామ్. కానీ యూట్యూబ్ లో కంటే ఇన్స్టాలోనే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా మరి మీకు? అవును, యూట్యూబ్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ ఫాలోవర్స్. అంటే యూట్యూబ్ అంత సపోర్ట్ లేకుండా అన్న స్టార్టింగ్ లో ఒక 1 year వరకు మాకు 1K సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు. చాలా కష్టపడ్డాం. తర్వాత ఇక మెల్లంగా షార్ట్స్ అని కొత్తగా వచ్చింది కదా, ఆ షార్ట్స్ వేసిండు మా అమ్మ మంచిగా. మా అమ్మ షార్ట్స్ వేయడం వల్ల కొంచెం రీచ్ వచ్చింది. మా ఓన్ మామ. మామ సపోర్ట్ అంటే మామనే ఇది ఇప్పుడు సోషల్ మీడియాకి రావడం కారణం మామనే తీసుకొచ్చిండు. ఫస్ట్ మామ మైక్ టీవీలో వర్క్ చేసిండు రైటర్గా ఒక 2 years వరకు. ఇక అది వదులుకొని మన సొంతంగా యూట్యూబ్ ఓపెన్ చేసి చేద్దామని మేమిద్దరం ఉన్నామనే హోప్ తోటి బయటకు వచ్చిండు. అంటే మెల్లగా స్టార్ట్ చేద్దామని వచ్చినాం. మామతోటి ఫ్రీ ఉండేటోళ్ళం, మేము ఎప్పటికీ ఫ్రీ ఉంటాం. మామతోటి ఫ్రీగా ఉంటాం కానీ మామ వదులుకొని వచ్చేసిండు. మెల్లిగా స్టార్ట్ చేసినాం 1 year వరకు. వీడు నా తమ్ముడు. సొంతం తమ్ముళ్ళ అంటే వీడు నా సొంత పిన్ని కొడుకు, అమ్మ వాళ్ళ సొంత చెల్లి కొడుకు. ఓకే, అదే నేను ఏమని అడుగుదాం అనుకున్నా అంటే అన్నదమ్ములు అంటే ఒకళ్ళు డాడీ పోలిక ఒకళ్ళు అమ్మ పోలిక అట్లే వీడు సొంత పిన్ని కొడుకు. మన ఇంటికాడనే ఉంటాడా లేకుంటే? ఇంటికాడనే ఉంటాం. మామ వాళ్ళ ఇంటికాడ ఉంటాం మేమిద్దరం. ఓకే, ఓహో, మీరిద్దరు ఇళ్ళల్లో ఉండకుండా మామ మొత్తం ఆస్తి తిందామని చెప్పి మామ దగ్గరకు వచ్చేసినాము. మామ దగ్గరనే ఉంటాం మేమేం. అంతా మామనే చూసుకుంటాడు ఇప్పుడు మమ్మల్ని. మామనే చూసుకుంటాడు. యూట్యూబ్లో స్క్రిప్ట్లో మామనే రాస్తాడు. ఇన్స్టాగ్రామ్లో అయితే మేమే ఓన్గా థింక్ చేస్తాం. అన్న, నేను, వీడు ముగ్గురం థింక్ చేసి మామ రాగానే మీరు ఉన్నారని చెప్పేసి వచ్చిరా అని చెప్పేసి అన్నారు కదా మీరు. సో రాగానే మీకు ఫస్ట్ చెప్పిండా ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, మీరు ఇద్దరు యాక్టింగ్ చేయాలని చెప్పిండా? చెప్పిండు. స్టార్టింగ్ లో అంటే నా ఒక్కతోటే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిండు మామ. సైలెంట్ అని. మళ్ళీ వీడు అప్పుడే 10th అయిపోయింది అనుకుంటా, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇక నా ఒక్కతోటి స్టార్ట్ చేసిన. అంటే మా ఊర్లో కొంచెం లొకేషన్స్ బాగుంటాయి, పల్లెటూరు కదా, లొకేషన్స్ బాగుంటాయి. అట్లా అని నా దగ్గరకు వచ్చి ఫస్ట్ వీడియో ఒకటి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఒక్కరితో అయితే కష్టం అవుతుందని ఈవెన్ పిలుచుకొని ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాం. మా ఊర్లో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఒక 1 year వరకు మా ఊర్లోనే ఉండి వీడియో చేసినాం. ఆడ లేవు ఊర్లో ఊటంగా అందరూ ఎందుకురా ఇవంతా టైం వేస్ట్, చదువుకుంటూ అయిపోతుంది కదా, అట్లా ఇట్లా చాలామంది అన్ని రకాలుగా అన్నారు. తర్వాత ఇక మేము మెల్లంగా ఆడ ఉండు కష్టం అవుతుంది, ఇంట్లో అమ్మ వాళ్ళ డాడీకి కూడా కష్టం అవుతుందని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అంటే ఇప్పుడు అన్నావు కదా నువ్వు, అంటే అమ్మకు నాన్నకు కూడా కష్టం. ఏం కష్టం అంటే మేము పొలం వరకు వేస్తామన్న మొత్తము. మా దగ్గర ఆకుకూరలు ఉంటాయి, పుదీనా, పాలకూర, కొత్తిమీర, మెంతం, ఇవే ఉంటాయి మా దగ్గర. ఇవే చేయాలి మేము మొత్తం. కష్టం అంటే మాకు అప్పుడు ఏం తెలియదు కదా, ఇదే చేసేటోళ్ళం. మా అమ్మ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినాం మేము. ఇక మేము మా అమ్మ నేను అయితే మీరు ఇంటికాడ ఉంటే మీరు పనులకు కూడా పోతారు, కూలి పనులకి? కూలి పని లేదు, మా చెల్లె అవి. ఇక అట్లా అని మామ, నేను, వీడు, అన్న అందరం ఇంటికాడ ఉండేసరికి అమ్మకు మళ్ళీ చేను పనికోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి, బట్టలు అవి ఉంటాయి కదా, కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుండే అమ్మకు. అలా అని మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇక అమ్మమ్మకు పని పెడతాం, గట్టిగా పని పెడతాం. అప్పుడప్పుడు అమ్మమ్మ కొంచెం యాష్ట పడుతుంది, మా బట్టలు మేము ఉతుక్కుంటాం. అప్పుడప్పుడు ఎవరి పని అలా చేసుకుంటాం. ఇప్పుడు మా అమ్మకు పెళ్లి ఫిక్స్ అయింది, అత్తమ్మ చేస్తుంది. నేను డిగ్రీ 2nd year. నేను సేమ్. అరే ఇంటర్ పిల్లల్లా ఉంటారు కదా మీరు? డిగ్రీ 2nd year. ఏడా చదువుతారు? నేను చంద్రనగర్ ప్రజ్ఞా కాలేజ్. ఓకే, అంత లాంగ్ నుంచి చంద్రనగర్కి వచ్చి చదువుతావా? వస్తాను. అప్పుడు శంకర్పల్లి ఉన్నప్పుడు డైరెక్ట్ పటాన్చేరు బస్ ఎక్కేసి చంద్రనగర్ వచ్చేస్తోని. ఇప్పుడు కందిలు ఉంటున్నా కదా, కంది నుంచి డైరెక్ట్ లింగంపల్లి బస్ ఎక్కి వచ్చేస్తా. నాకు తెలిసి 2 గంటలు ఏం పడుతుంది? 2 గంటలు 1.5 hour పడుతుంది అంతే. అటు నుంచి రానికే 2 hours పడుతుండే, ఇటు నుంచి అయితే 1.5 hour లో వచ్చేస్తా. ఎంత లాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు కాలేజ్? అంటే ఫ్రెండ్స్ అందరూ ఇక్కడనే వచ్చిరని వచ్చినాయి.
ఓకే ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్స్ కలవో కదా నువ్వు? ఫ్రెండ్స్ కలుస్తలేదు, వాళ్ళు కాలేజీ గుట్టంగా వస్తలేరు. నన్ను తోలుకొచ్చారు కాలేజీకి, వాళ్ళు వెళ్ళిపోయారు కాలేజీలోకి ఇచ్చి, నేను ఒక్కనే అయినా ఇప్పుడు కాలేజ్కి ఏం పోతలేవు కదా? కాలేజ్కి YouTube, పోతలే, Insta ఇవే సరిపోతాయి. కాలేజ్కి 1 వీక్ ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి వెళ్తా. నువ్వు? నేను సంగారెడ్డిలో చేస్తాను కాలేజ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చదువుతారు? ఎవరని చదువు ఇద్దరు చదువుతారు. కాలేజ్ ఎందుకు వస్తుర్రా? పోతలే మన కాలేజ్. ఇప్పుడు చదువుతున్నామన్నారు అంటే ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాము అంతే. పోయినప్పుడు మేడమ్స్ ఏమంటారు, యూట్యూబ్ చేస్తాం అంటే చెప్తాం ఏమన్నా అంటే, కాలేజీకి ఎందుకు వస్తలేరు అంటే టైం ఉంటలేదు మేడం, టైం ఉండేదంతా బిజీ అయిందిరా అంటే ఇట్లా యూట్యూబ్ చేసుకుంటాం మేడం అని చెప్తాం. వీడియో చూసి చూస్తారు, వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అని వాళ్ళు కూడా కొంచెం ఖుషి అవుతారు, హ్యాపీగా ఉంటారు. సో నాకు మీ ఇన్స్టాది ప్రొఫైల్ చూసినప్పుడు నాకు ఒకటే నచ్చింది, ఏదంటే ఒకలాడి చూడు. అది అంటే ఆ థాట్ ఎవరికి వచ్చింది? నాకే వచ్చింది. నీకే వచ్చింది, బాగుంది అది. సో అదొక్కసారి చేయరు నాకోసం. ఏది నాకు అంటే క్లారిటీ, ఒకలాడియా అంటే నేర్ పాలిష్ కొని అంటే ఓకే ఓకే ఎంఎల్ఎండి అని ఈడంటాడు. ఏమేలండి మీ ఓన్కి మొన్న బ్రేకప్ చెప్పినావు అంటే ఏమైంది? వాడు గోల్ర పెయింట్ కొని ఇమ్మంటే కొని ఇయ్యలేడే. అయ్యా నువ్వు నడుచుకుంటా అంటే ఎడిటింగ్ కూడా సూపర్ ఉంది మీది. వీడియోస్ ఎడిటింగ్ ఎవరు చేస్తారు? అన్న చేస్తాడు ఎడిటింగ్ కెమెరామ్యాన్ మొత్తం అన్న చూసుకుంటాడు, మా ఓన్ అన్న. ఎడిటింగ్ కెమెరామన్ మొత్తం అన్న చూసుకుంటాడు. ఎడిటింగ్ అంటే నార్మల్ గా ఎడిటింగ్స్ చేస్తుండే ఫస్ట్, తర్వాత ఇట్లా యూట్యూబ్ పెట్టిన పర్సన్ కొంచెం అన్న డెవలప్ అయ్యండి మంచిగా. ఇప్పుడు ఎవరికి ఇయ్యం మేము ఎడిటింగ్ కి, అన్ననే చేస్తాడు. సో మీరే ఇక టీమ్, మీరిద్దరు యాక్టర్స్, మామ రైటర్ ఎడిటర్. మామ కూడా ఎడిటింగ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే అత్తమ్మని కూడా లాగేస్తాం ఇక చేపిస్తాం. ఒక అమ్మాయి కూడా చేస్తుంది, అక్షయ అని. సో అమ్మాయి ఎవరు? అమ్మాయి మామ కూతురు. మొత్తం ఇక ఫ్యామిలీ, ఫ్యామిలీ. ఆ అమ్మాయి, నేను, తీరుడు, మామ. సో మీరు వీడియోస్ చేసినాక ఎవరైనా మనం ఎక్కడికైనా పోతుంటే గుర్తుపట్టి మాట్లాడితే ఏమనిపిస్తుంది మీకు? ఫుల్ హ్యాపీగా ఉంటాం. నేనైతే వేరే లెవెల్ అయిపోతా. తినరా ఇంటికి వచ్చినాక? ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పినావు నువ్వు, నేనైతే వేరే లెవెల్ అయిపోతాను. ఏ లెవెల్ అవుతావు? ఎక్కిపోతా అనమాట, మీదికి పోతా, ఇట్లా ఆకాశంలో ఎక్కుతా. అట్లా వచ్చి దగ్గరకు వచ్చి నీకు పెద్ద ఫ్యాను, ఫోటో సెల్ఫీ తీయటాలకి నాకు వేరే లెవెల్ అయిపోతాయి. నేను కానీ బాగా చేస్తారు వీడియోస్, అందుకే నేను ఇప్పుడు పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. కానీ నువ్వు సైలెంట్ ఎందుకు నాకు అర్థమైతలే. అరే ఎవరు వచ్చినా అట్లా కొంచెం మాట్లాడడానికి సిగ్గు అవుతుంది అన్న నాకు. కాదురా మరి వార్తలు ఎట్లా చదువుతున్నావు? డుగ్గు వార్తలు అంటే ఇప్పుడు అన్న నేను ఇద్దరమే ఉంటాం, ఒక నైట్ మొత్తం చేసాం వార్తలు. నైట్ మొత్తం మెల్లగా చేసాం ఇక. ఓకే, మెల్లగా టైం పాస్ చేసుకుంటే మెల్లగా. ఇప్పుడు నాకు వార్తలు కావాలి, వార్తలు చదువుతావా లేదా? చదువుతావుగా. సో మనోడిని చూస్తే మీరు ఏం మాట్లాడతలే అనుకుంటారేమో, సో నేను మాట్లాడిపిస్తా పక్క. సో ఇప్పుడు మన కోసం డుగ్గు వార్తలు ఇప్పుడు చదువుతాడు అనమాట. సో చదువు. డుగ్గు వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదువుతున్నది నితినేయ. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి చొరబడిన నకిలీస్ గొలుసు అనే పేరు గల దోమ ముఖ్యమంత్రి గారి ముక్కులోకి దూరి నోట్ల నుండి బయటకు వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారు దోమని ఎలాగైనా చంపాలనే ప్రయత్నంతో దోమల బ్యాట్తో దోమను చంపే ప్రయత్నం చేయగా దోమల బ్యాట్కి దోమ తగిలి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో దోమల బ్యాట్ విరిగి ముక్కలు అవ్వగా దోమకు చిన్న గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి దోమను ఎలాగైనా కాపాడాలని హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్కి తరలించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. దోమ పరిస్థితి విషమంగా మారడంతో దోమ ప్రాణాలు విడిచింది. నకిలీస్ గొలుసు అనే దోమను కాపాడలేకపోయామని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దోమను చివరి చూపు చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఎంపీలు, వివిధ దేశాల నుంచి ప్రధానమంత్రులు హాజరయ్యారు. అటెండ్ చేసుకుని వెళ్లిపోయారు. నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్ లో దోమ ఆత్మకు శాంతి కలగాలని గంట పాటు మౌనం పాటించారు. 2 నిమిషాలు పాటిస్తారా? గంట ఎందుకు పాటించారు? అంటే దోమ కదనా, అట్లా వేయలే. ఇదంతా ఎవరు రాస్తారు స్క్రిప్ట్? మామనే రాస్తాడు. కానీ ఇంత మంచిగా ఎట్లా రాస్తాడు అంటే కామెడీగా ఉన్నాయి. అయితే ఇది చెప్పడానికి మొత్తం నైట్ అంతా షూట్ చేస్తారా? నైట్ మొత్తం, ఒక నైట్ మొత్తం చేస్తాం. ఓకే, ఇక ప్రాక్టీస్ చేసి ఇంకా అంటే ఒకరోజు ముందు పంపిస్తాడు మామ, స్క్రిప్ట్ అంతా రాసి ఒకరోజు ముందు పంపిస్తాడు. నేను ఒకరోజు ప్రిపేర్ అవుతాం, మొత్తం ప్రిపేర్ అయినాక నెక్స్ట్ డే నైట్ స్టార్ట్ చేస్తాం. ఇక ఎడిటింగ్ ఇటు ఆ రోజు అయిపోతుంది. ఓకే, సో చూసిరా అంటే ఇంత బాగా ఇస్తారు, ఎంత వీళ్ళ వెనుక ఎంత కష్టం ఉందో చూడ. నైట్ మొత్తం ఈ వార్తలు, నాకు తెలిసి వార్తలు 10 నిమిషాలు ఉంటాయా? 10 నిమిషాలకు ఎంత కష్టపడి చెప్తారు. మనమేం నవ్వుకుంటాం వార్తలు. ఇప్పుడు చెప్తుంటే అసలు ఇంతమంది అసలు దోమ గురించి ఏంది, ముఖ్యమంత్రి ఏడా, ప్రధానమంత్రి ఏడా, అసలు మస్తు రాసిండు. మామని అడిగినామని చెప్పండి. సో ఇవన్నీ చేస్తారు కదా,
మీ అమ్మ నాన్నకి ఎట్లా అనిపిస్తుంది, ఏమంటున్నారు నీతో? ఇప్పుడైతే హ్యాపీగా ఉర్రు అన్న, ఫుల్ హ్యాపీగా ఉర్రు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంచెం పైసలు సంపాదించుకుంటారు వాళ్ళు ఇప్పుడు అని ఒక హోప్ అయితే వచ్చింది వాళ్ళకు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, ఎట్లా ఎక్కడ వెళ్ళినా వాళ్ళు బతుకుతారనే హోప్ అయితే వచ్చింది వాళ్ళకు. ఓకే. సో మీకు ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పుడు అన్నారుగా మీరు, ఏమన్నాను ఇప్పుడు, అయితే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతుకుతారు, ఎంతో అంత వస్తుంది సంపాదించుకుంటారు అన్నాగా. అంటే ఫస్ట్ ఇన్కమ్ ఇంత వస్తుంది అని ఉంటది. సో ఎంత వచ్చింది మీకు? యూట్యూబ్ నుంచి అయితే యూట్యూబ్ నుంచి ఫస్ట్ 6K 7K వచ్చింది, అంతే వచ్చింది. స్టార్టింగ్ కదా కొంచెం వచ్చింది, ఛానల్ మానిటైజేషన్ అయినాక 6K 7K వచ్చింది. ఆ యూట్యూబ్ నుంచి రాకముందు మాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ప్రమోషన్ 1500 వచ్చింది. ఫస్ట్ ప్రమోషన్ 1500. ఆ 1500 మేము ఫుల్ హ్యాపీగా ఆ రోజు అయితే. అసలు ఫస్ట్ మేము ఛానల్ ఇవన్నీ స్టార్ట్ చేసి 2 years అవుతుంది, కానీ ఫస్ట్ ఇన్కమ్ 1500 మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్. సో ఏం చేసారు ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్? ఏదది, ఎట్లాంటిదని? ఏదో ప్యారడైస్ అనుకుంటా, ప్యారడైసా ఏదో సంథింగ్ పోయి తినేసి వచ్చారా? తినేసి వస్తాము. ప్యారడైస్ ప్రమోషన్ అయితే వెళ్ళి మంచిగా తినేసి వస్తాము. అంటే మన ఇష్టం వచ్చినాయి అన్ని పెడతారా లేకుంటే? అంటే వాళ్ళు అంటే దాంట్లో స్పెషల్ ఐటెం అప్పుడు స్పెషల్ ఐటెం ఏముంటే దానిపైన చేపిస్తారు, అవి పెట్టిస్తారు, తింటాం. అంతేనా, ఇంకేం పెట్టరా? అంటే ఉంటాయి కదా బిర్యానీ, కబాబ్స్, ఇవి స్పెషల్. అప్పుడు స్పెషల్ ఏముంటే అవి పెడతారు. ఏ ప్యారడైస్? మీ పట్టణచేరు ప్యారడైసా లేకుంటే? లేదు, ఈడికి వచ్చినాము ఒకసారి GSML పోయినాము. GSML 2 times పోయినాము. ఒకసారి ఈడ కుక్కట్పల్లి దగ్గర JNTU దగ్గర ఆడ ఒకసారి చేసినాం. 3 times చేసినాం. 7 అంటే ఇక్కడ ప్రమోషన్స్ కూడా మీ దగ్గరకు వస్తున్నాయంటే మీరు ఎంత టాలెంటెడ్ చూడరు. సో ఇంకేం చేద్దాం అనుకుంటారు మీరు యూట్యూబ్ త్రూ కానీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ? ఇన్స్టాగ్రామ్ త్రూ అంటే ఇప్పుడు మామ స్క్రిప్ట్లో రాస్తాడు, వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే. ప్రస్తుతానికి వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమా తీయాలి ఖచ్చితంగా. ఎట్లాంటి సినిమా? కామెడీ, మొత్తం జాతరత్నాలు లైక్ మొత్తం ఎంటర్టైన్ చేయాలి, లాస్ట్కి మెసేజ్ ఇవ్వాలి. సాడ్గా మెసేజ్ ఇవ్వాలి లాస్ట్కి ఖచ్చితంగా, కానీ ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేస్తాం ఖచ్చితంగా. లాస్ట్కు సాడ్గా మెసేజ్ ఇస్తాం. మీ ఏజ్ ఎంత ఉంటుంది మీ ఇద్దరు? నాది 19. నీదా 18. సో ఈ ఏజ్ లోనే మీరు పెద్ద పెద్ద చేసేస్తారు. ఇప్పుడు సినిమా అంటే మీరు పక్కన తీసే అంత మీ దగ్గర ఉంది అనమాట స్ట్రెంత్. ఎందుకంటే ఇప్పుడు వీడియోలతో త్రూ మీరు ఇంతగానం తీసుకుంటా 2 లక్షలు చిల్లర అంటే దగ్గర 3 లక్షలే ఉన్నారు, 2,70,000 ఉన్నారు కదా ఫాలోవర్స్. అంతమందిని సంపాదించుకోవడం ఈజీ కాదు అసలు. సో ఇంతమంది వచ్చారు కాబట్టి పక్క మీరు సినిమా కూడా తీస్తారు. సో ఇవన్నీ తీస్తుంటే ఇంటి పక్కళ్ళు వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటా ఉంటారు. స్టార్టింగ్ లో ఇప్పుడు తిట్టుకుంటారు. అవును, ఇప్పటికైనా తిట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏం చేయలేడు అనుకోరా, ఏదో ఒకటి గెలుపుతారు కదా. సో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇంటి పక్కలు కానీ వాళ్ళు వీళ్ళు ఏమైనా మాట్లాడారు? మా ఊర్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అన్నారు, చాలా మంది అన్నారు. ఇంటోళ్ళే అప్పుడప్పుడు అన్నారు, చదువుకుంటే అయిపోతుంది కదా, ఇంకెన్ని రోజులు చేస్తారు, ఇట్లా అమౌంట్ వస్తుంది అంటారు, వస్తలేదు, ఇంకెన్ని రోజులు చేస్తారు, సైలెంట్గా చదువుకుంటే అయిపోతుంది కదా అని అట్లా అన్నప్పుడు ఇక మేము గుట్టంగా ఎవరి మాటలు ఏం పట్టించుకోలేము, ఇక చేస్తాం. మాకు యూట్యూబ్ మీద నమ్మకం ఉండే, మేము ఖచ్చితంగా ఒక రోజు యూట్యూబ్ నుంచి మాకు ఇన్కమ్ వస్తుంది, ఖచ్చితంగా ఫేమ్ అవుతాము అనే నమ్మకం ఉండే. ఇక అట్లనే ఎవరు ఎన్ని అన్నా చేసుకుంటూ వచ్చినాం, అట్లనే చేసుకుంటూ వచ్చినాం. ఇక ఉట్టి ఉండి ఏం చేయాలని ఒక 1 year అయిపోయిన తర్వాత, 1.5 year అయిపోయిన తర్వాత ఉట్టి ఉండి ఏం చేయాలని అన్న కాల్ చేసి రీల్స్ స్టార్ట్ చేద్దాం రా అని చెప్పిండు. రీల్స్ స్టార్ట్ చేద్దాం రా అంటే నార్మల్గా రీల్స్ స్టార్ట్ చేసినాము. అట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి బాగా ఫేమ్ అయినాం. ఇది కాకుండా మీరు ఎప్పుడన్నా పని అది ఏమైనా చేస్తున్నారా, ఏమైనా వర్క్? ఇంటికాడ ఉంటే నేనైతే ఎప్పటికీ పుదీనా, ఇప్పటికీ పొద్దున అన్న నేను లేచి 5 o'clock లేచి పుదీనా కోసి 12కి వచ్చేటోళ్ళం. మళ్ళీ నైట్కు డాడీకి కొంచెం హెల్త్ బాగాలేకుంటే మార్కెట్ గుట్టంగా వచ్చేటోళ్ళం ఎర్రగడ్డ. నైట్ 12కి అట్లా ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చి పొద్దున లేచి 4 గంటలకు అట్లా లేచి మళ్ళీ దాన్ని అమ్ముకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ అమ్మ కష్టపడుతుంది. అమ్మ డాడీ అయితే చాలా కష్టపడతారు, మస్తు కష్టపడతారు. ఎప్పటికి ఎనీ టైం పుదీనా వస్తారు. మేము నిన్న ఒకటి ఇంటికి వెళ్ళి క్యారెట్ వీక్ వచ్చినాం. క్యారెట్ ఉంది ఆ దగ్గర, క్యారెట్ వేసినాము. ఆ క్యారెట్ వీకి దాన్ని బోయినపల్లికి మార్కెట్కి పంపించి వచ్చినాం. సో గ్రేట్. అయితే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది నాకైతే. నాకు ఏం లేదన్నా. ఏం లేదా? సో అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ డాడీ డ్రైవింగ్ పోతాడు. ఓకే. అమ్మ ఇంటికానే ఉంటారు, మిషన్ కుడుతుంది. ఓకే. సో నువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గర వచ్చి ఉంటున్నావు. సో ఇక వీళ్ళ చేనులో నువ్వు చేస్తావు కదా, ఏమని ఇస్తారా?
మాదే చేయను, మాదే చేయను. ఓకే నైట్ చికెన్ పెట్టింది. సరిపోయిందా మరి? సరిపోలే, అంత మంచిగా కాలే అనుకో. అరే మంచిగా తిన్నావు కదా, నేనే వండినా, మంచిగా తిన్నాడు. మీకు వంటలు కూడా వచ్చారా? వంటలు చేసుకుంటామన్నా. చికెన్ ఒకటే వస్తుంది, ఇంకేం రాదు. అరే అన్ని చేస్తా కదరా. అంటే నీకు చికెన్ ఇష్టంగా? చికెన్ ఫుల్ ఇష్టం అన్న నాకు. వీడియో ఏది చేసినా దాంట్లో చికెన్ ఖచ్చితంగా పెడతాడు. చికెన్ చికెన్ ఉండొచ్చు అని చెప్పేసి కొంపదీసి అవి చెప్తారు, రాళ్ళ మీద ఫోన్లు పెట్టి ఇట్లా కలిపేటి. అది కాదు చేస్తామన్నా మేము లాగ్స్ ఎప్పటికీ. అదొకటి అంటే లాగ్స్ ఏమైనా లాగ్ చేద్దాం అన్నాడు అనుకో మామ, కుండ చికెన్ చేద్దాం, అది చికెన్ చేద్దాం, మొత్తం ఏదన్నా ఒకటి చికెనే అంట నేనైతే. ఇక ఏదన్నా చికెన్ ఉంటుంది అందులో. సో మీరు ఇప్పుడు చికెన్ అంటే నాకు అది గుర్తుకొచ్చింది. మీ వీడియో ఒకటి 3 రాళ్ళు పెట్టి కట్టెలు పెట్టి కోళ్ళు పెట్టరు మీద. సో నిజంగా ఉడుకుతుందేమో అనుకున్నా నేను. అంటే కర్రీ నిజంగా ఉడుకుతున్నా అని చెప్పేసి ఇట్లా చూసిన, దాని తర్వాత మీరు ఇట్లా తీయగానే సో ఈ థాట్ ఇట్లా వచ్చింది ఎవరికి? మా అమ్మకి, అన్నకు వచ్చింది థాట్. ఓకే, అన్నకు వచ్చింది థాట్. సో ఎవరికి ఏ థాట్ వచ్చినా మీరు షేర్ చేసుకుంటాము. ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ బ్యాడ్ బాయ్స్ అయితే మేము ముగ్గురం షేర్ చేసుకుంటాం, అన్న నేను వీడు షేర్ చేసుకొని ఇది బాగుంది మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే చేసేస్తాం ఇక. సో మీరు చేసే లొకేషన్లు కూడా మంచిగా ఉన్నాయి. చెరువు దగ్గర, చెట్ల దగ్గర ఇట్లా కూసినవి అవి ఉన్నాయి చూడు, వాటి దగ్గర. ఇది లొకేషన్ అంతే అసలు ఇంటికన్నే అమ్మమ్మ వాళ్ళ చేను ఉంటుంది మాది, పొలం పక్కకే ఉంటుంది వాళ్ళ లొకేషన్స్. అనే చేస్తాం మేము ఎప్పటికీ. సో ఎప్పుడన్నా బాధపడ్డారా మీరిద్దరు ఇవి చేస్తుంటే? అందరు ఇట్లా పైసలు రానప్పుడు కానీ? పైసలు రానప్పుడు అంటే అంటారు కదా అన్న, అందరి అంటే చాలా మంది ఎగతాలుగా చేసేవాళ్ళు, మస్తు మంది చేసారు, మీరేం ఫేమస్ అవుతారు, అవసరమా, చదువుకుంటే అయిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు మీకు అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అంటే మమ్మల్ని పొగుడుకుంటేనే మళ్ళా ఇంటకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది సొసైటీలోనే అది బయటికి మా ముంగట మంచిగా మాట్లాడతారు, లోపల పోయి వీళ్ళని ఇట్లా చేయాలరా, వీళ్ళని వీడియో చేయకుండా అట్లా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు మస్తు. బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వస్తాయా? బ్యాడ్ కామెంట్స్ మేము ఎంత బ్యాడ్ స్టార్టింగ్ లోనా ఎంత బ్యాడ్ కామెంట్ చేసినా థ్యాంక్ యూ బ్రో అని చెప్పగలం తెలుసా. సో సూపర్, అట్లనే చెప్పాలి. ఎంత గలీజ్గా తిట్టినా థ్యాంక్ యూ బ్రో, సింపుల్గా థ్యాంక్ యూ బ్రో అంటే కొందరు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళే సారీ బ్రో అని వాళ్ళే మళ్ళీ రిప్లై ఇచ్చేవాళ్ళు. కానీ ఎవరు మీకు రివర్స్ అయితే కాలేము, ఎంత బ్యాడ్ కామెంట్స్ చేసినా రివర్స్ కాలేము. సో ఇప్పటి వరకు ఏదైనా బ్యాడ్ కామెంట్ కి మీరు బాధపడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? స్టార్టింగ్ లో బాధపడ్డామన్న మస్తు. ఏ కామెంట్ అది? ఏమైనా కామెంట్ గుర్తుందా? కామెంట్స్ అంటే గలీజ్గా అమ్మల కళ్ళని తిడతారు. బ్యాడ్ కామెంట్స్ అంటే ఇవే అన్న మాకు వచ్చేటి ఎక్కువ. గలీజ్గా చేయం కానీ కొందరు ఓవర్ కదా అన్న అయ్యా, అలాంటివి ఉంటారు ఇక చాలా మంది. అసలు అమ్మల కళ్ళనే తిడతారు ఇక, ఇవే వస్తాయి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ అంటే. ఇక మాకు నార్మల్గా మమ్మల్ని తిట్టరు, వాళ్ళనే తిడతారు. అయినా సరే మేము థ్యాంక్ యూ బ్రో అనే వదిలేసినాం. ఎంతమంది తిట్టినా మాకు ఇప్పుడు తిట్టలేము, ఏం చేయలేము. ఇప్పుడు 100 కామెంట్లల్లా నైస్ బ్రో, సూపర్ బ్రో, ఎక్సలెంట్ బ్రో అని ఒక 80 కామెంట్స్ వస్తాయి. 80 కామెంట్స్ ఒక 10 కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అనుకో మేము అవుట్ అని పట్టించుకోము. మమ్మల్ని ఇంతమంది పొగిడే వాళ్ళు వీళ్ళు ఎందుకు మాకు అవసరం లేదని మేము పట్టించుకోము వాళ్ళని. సో మరి ఇప్పుడు మీరు డిగ్రీలు చదువుతారు కదా, మీకు మెసేజ్లు వస్తాయి పక్క. ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ అంటే ఓ ప్రపోజల్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? వచ్చినాయి, మస్తు వస్తాయి అన్న, ఫుల్ వస్తాయి. ఏమని అంటారు అంటే నార్మల్ గా హాయ్ అని చెప్తాం, ఇంకా రిక్వెస్ట్లు అయితే యాక్సెప్ట్ చేయమన్నా. ఓకే, అన్న బ్రో అంటారా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అన్న చెల్లి ఇట్లా చెల్లెళ్ళను మంచిగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ నార్మల్గా రిప్లై ప్లీజ్ గర్ల్స్ని అయితే అస్సలు పట్టించుకోము. వాళ్ళని పట్టించుకుంటే అంతే, ఇవన్నీ నాకినట్టే సంక నాకినట్టే ఇవన్నీ. డైరెక్ట్ ఎప్పుడైనా ప్రపోజ్ చేశారు ఎవరైనా? డైరెక్ట్ ప్రపోజ్ అంటే ఎవరు చేయలే అన్న. ఓకే, నువ్వు ఎవరికైనా చేయాలనుకున్నావా? చెయ్యాలనుకున్నాం కానీ చేయలే. ఇక ఎందుకు అంటే వద్దనుకున్నాం. ఇక మళ్ళీ ఎందుకు అవన్నీ. ఏడుంటది ఆ పిల్ల? ఏడుంటది? 10th అన్న, ఇప్పుడు కాదు. నాకు 10th అనిపించింది అట్లా, ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇక మనకు 10th. నీ సంగతి రా. నాకు అట్లా ఎవరికి ప్రపోజ్ చేయలేరు, నాకు ఎవరు చేయలేరు, నేను గిట్ట ఎవరు చేయలేరు. చాట్ల గిట్ట ఎవరితో అట్లా మాట్లాడాలంత, అమ్మాయిలతో అసలుకి మాట్లాడంటే అంత ఫ్రెండ్స్ లాగా మాట్లాడతా. లవ్ దాకా అంతే, అంత మూడు.
సో ఇప్పుడు ఏంటంటే నువ్వు వీడి సీక్రెట్స్ చెప్పు, నువ్వు వాడి సీక్రెట్స్ చెప్పాలి. అట్లా ఏముండదు, సీక్రెట్స్ అని ఏముండదు అన్న. ఏడిపోయినా వచ్చి ఇద్దరం చేరేసుకుంటాం ఖచ్చితంగా. ఏడిపోయినా ఏం చేసినా ఖచ్చితంగా ఇద్దరం చెప్పుకుంటాం అన్న. ఖచ్చితంగా ఏం చేసినా చెప్పుకుంటాం ఇద్దరం. అంటే మేము ఫ్రీగా ఉంటాం అన్న, చాలా ఫ్రీగా. ఎలాంటి ఎంత బాధ వచ్చినా చెప్పుకుంటాము. వీడు నాకు మస్తు బాధ వచ్చింది అనుకో, వీనితో షేర్ చేసుకుంటా. వీడు ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడు. ఆ బాధను గుట్టంగా కామెడీగా చేసి నన్ను నవ్విస్తాడు. అట్లా వానికి ఏం బాధ వచ్చినా నాతో అన్నకు మామ కన్నా ముందు నాతో షేర్ చేసుకుంటాడు. సో నీకొచ్చిన బాధ వీడితో షేర్ చేసుకున్నప్పుడు, నీకొచ్చిన బాధ వాడితో షేర్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి బాధ షేర్ చేసుకురు, అది ఎట్లా మీరు సాల్వ్ చేసుకుని చెప్పరు? అట్లా అంటే ఏం బాధలు, మరీ అంత పెద్ద పెద్ద బాధలు ఏముండే అన్న మాకు. ఆ పోరి నాతోటి మాట్లాడతలేదు పూరిలు అయితే కదన్న, కోరికలు అయితే ఏముండే. మరి బయట ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈయనకి ఏమొచ్చినా నాకు చెప్తాడు. అంటే నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు కూడా కొందరు అంటే తిడతారన్న. కొందరు అంటే కొందరు ఉంటారు కదా గల్లీలలో చిల్లరగాళ్ళు, వాళ్ళు వచ్చి అట్లా ఇట్లా కొంచెము గలీజ్గా మాట్లాడతారు మాతోటి. నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో చాలా మంది మాట్లాడారు. ఇక అట్లా మాట్లాడతారు కానీ మాట్లాడతారు అంటే నీకు అవసరం మారా, బంద్ చేస్తావా బంద్ చేయవా వీడియోలు అట్లా బెదిరించారు. అది బెదిరిస్తారన్న. ఇక అట్లా బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది నాకు పట్టంచేర్లా ఇట్లా చేసిరు. పట్టంచేరు బస్ స్టాప్ లో చాలా ఇబ్బంది పెట్టిరు. కానీ నేను అవన్నీ పట్టించుకోలే, సైలెంట్ గా వెళ్ళిపోయినా. ఇది పక్క నువ్వు చెప్పాలి ఇన్సిడెంట్. అసలు పట్టంచేరు బస్ స్టాండ్ లో ఏం చేసిరారు అంటే బస్ స్టాప్ లో నేను నార్మల్ గా నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక్కనే నిలబడ వచ్చారు ఒక 5-6 మంది ఇట్లా బ్యాడ్ బాయ్స్ అని వచ్చిరు. వచ్చి మాట్లాడారు. నంబర్ ఇయ్యు అంటని టార్చర్ చేసిరు కొద్దిసేపు. ఈ బ్యాగ్ పట్టి గుంజడము, నంబర్ ఇయ్యు అని. అట్లా అంటే నేను ఇయ్య బ్రో నంబరు, నువ్వు మంచిగా మాట్లాడితే నేను నంబర్ ఇచ్చేవాని, నువ్వు ఇట్లా సీరియస్గా మాట్లాడితే నేను ఇయ్య నంబర్ అంటే, నువ్వు బంద్ చేయవా ఫస్ట్ వీడియోలు, నీకు అవసరమా చదువుకోకుండా ఇప్పుడు వీడియో చేయడము అట్లా. ఆడేజ్ అంటే మాకన్నా పెద్దవాళ్ళే, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అడుగుతా. కానీ నేను ఒక్కనే ఉన్నాను ఆ రోజు. ఒక్కనే ఉన్నా, నాకు భయం అయింది. వాళ్ళు 6-7 మంది ఉర్రు. అట్లా అని నేను లైట్ తీసుకుని అంటే నేను అప్పుడు ఒక్కనే ఉన్నా. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇప్పుడు మాకు బ్యాడ్ కమెంట్స్ వస్తాయి కదా, గట్టి వేసుకుంటారు మా వాళ్ళు. వెళ్ళిపోయి ఆడ గలీజ్గా తిడతారు అని, బ్యాడ్ ఇట్లా రీల్స్ ఆపుతావా వాళ్ళ మీద ట్రోలింగ్ అని గట్టి వేసుకుంటారు. నాకైతే అది ఇన్సిడెంట్స్ జరిగింది ఒకసారి. నాకు మొన్న జరిగింది అన్న. అట్లా మొన్న మెదక్ పండుగ రోజు చర్చికి పోయినా. నేను చర్చికి లోపల క్రిస్మస్ పండుగ రోజు ఇక్కడ పెద్ద ట్రోల్ వేస్తానా మెదక్ పండుగ చర్చికి పోయినా క్రిస్మస్ పండుగ రోజు మెదక్ చర్చికి పోయినా. కొంచెం చర్చికి లోపలికి పోతుంటే ఒకడు వచ్చిండు, ఐబ్రో బిగ్ ఫ్యాన్ అని మాట్లాడితే ఐబ్రో నేను గిట అని చెప్పి మాట్లాడినా. తర్వాత అంటే బిగ్ ఫ్యాన్ అని చెప్పలే, ఐబ్రో అంటే నేను గిట ఐబ్రో అని మాట్లాడినా. సెల్ఫీ దిగిండు. తర్వాత మెల్లగా వాళ్ళు తాగినట్టు మంచిగా తాగిరు ఫోటో దిగి మెల్ల నంబర్ అడిగిండు. నంబర్ అడిగితే నంబర్ అడిగితే నేను ముఖం మీద అని చెప్పిన. ముఖం మీద చెప్పేస్తాం ఇయ్య అంటాను. ఏదైనా ముఖం మీద చెప్తానా, ముఖం మీద ఇయ్య అని చెప్పిన. సరేరా పోయి ఇయ్య కానీ దొబ్బిండాను. నేను ఇట సరే పోయి దెంగే అని చెప్పిన, ముఖం మీద దెంగేరా అని చెప్పిన. ఇంకోటి మొన్న ఒకటి ఫోన్ చేసిండు, డైరెక్ట్ ఫోన్ చేసి రీల్స్ ఆపరా పోయి అన్నాడు. నువ్వు ఎవరు నేను ఆంధ్ర నుంచి అమలాపురం నుంచి ఫోన్లు చేస్తారు. ఎవరు చేస్తారో తెలియదు కానీ ఫోన్లు చేసి, అమ్మాయిలు చేయరు కానీ అబ్బాయిలే అన్న, నీకు నంబర్ ఎవరు ఇచ్చారు ప్లీజ్ చెప్పురా నాయన అంటే, మా ఫ్రెండ్ ఇచ్చిండు అంటాడు. ఫ్రెండ్ పేరు చెప్పరా అంటే చెప్పరు. ఫోన్ చేసి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి వీడియో కాల్ అడుగుతారన్న. నేను మాట్లాడరా ఇంకా నాకు అట్లా అంటే ఆ రోజు అట్లా జరిగింది. ఫోన్ చేసి ఇట్లా రీల్స్ ఆపరాబోయ్ అన్నాడు. నేను ఆప నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసిన ముఖం మీద. అంతేనా? అంతే. ఇక రమ్మన్నాడు, మాట్లాడుకుందాం దా గుద్దుకుందాం అవి అన్నాడు. కానీ అవసరమా, నేను ఆప ఏం చేసుకుంటావు చేసుకో. ముఖం పండుగ మెదక్ పండుగ కాదన్న, క్రిస్మస్ పండుగ. చేసినావు? చర్చిలో పోయినా, జర్సేపు కూర్చున్నా, 10 minutes ఏమో చర్చిలో కూర్చున్నా.
మళ్ళీ బయటకు వచ్చి జరసేపు జాతరలో దిగి మెల్లగా ఇంటికి వచ్చేసిన. కడిగా రాలే. స్పీడ్ వస్తే మళ్ళా తీసుకోవాలి. నాకు ఇష్టం ఉండదు నాకు ఎక్కువ అక్కడిక్కడ వెళ్ళడం. నేను ఇంట్లోనే ఉంటా. ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్తా కానీ టెంపుల్స్ అవి నేను ఎక్కువ వెళ్ళను. కానీ మీరు వీడియో చేసేటప్పుడు తినేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కామెడీ చేస్తారు. అంటే మనకి కొంచెం నత్తి ఉంటది, ఆ నత్తి వల్ల కొంచెం కామెడీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఎవరెవరో ఫోన్ చేస్తారన్న, మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేస్తే నేను వాట్సాప్లో అయితే రిప్లై ఇయ్యను అసలు. 10-12 మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇయ్యను. డీపీ చూస్తా, నాకు తెలిసిన వాళ్ళు అయితే రిప్లై ఇస్తా, లేదంటే ఇయ్యను. కొందరు రిప్లై ఇయ్యరాని తిడతారు, తిట్టినా కానీ నేను రిప్లై ఇయ్యను. నాకు ఇప్పటికి చాట్లు ఉన్నాయి తిట్టినవి, కానీ నేను రిప్లై ఇయ్యను. కొందరు అయితే ఇక మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు బ్రో ఒక్కసారి బ్రో 12 గంటలకు వీడియో కాల్ చేయమంటారు. చూస్తాం బ్రో వీడియో కాల్ చేయాలంటే అరే నేను పిల్లనా బ్రో నన్ను వీడియో కాల్ అడుగుతున్నాను నేను చెయ్య బ్రో అంటే అని చెప్పి నెట్ ఆఫ్ చేసుకుని అడుగుతా వాళ్ళ బాధకు. కానీ ఇదంతా కష్టంగా అనిపిస్తుందా నీకు? కష్టం అంటే ఏం కష్టం, కష్టంగా అనిపిస్తుంది అన్న. ఫుల్ ఇబ్బంది అవుతుంది అసలు. నంబర్ ఎవ్వరు ఇవ్వకుండా అన్న కానీ ఎవరు ఇస్తారో తెలియదు, కానీ కాల్స్ చేస్తూ ఉంటారు. కొందరు కాల్స్ చేసి మంచిగా మాట్లాడతారు. బయట కలిస్తే మంచిగా ఉంటుంది, బయట కలిసి ఇంటికి వచ్చి మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ కాల్స్ చేసి ఇబ్బంది పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు తిడతారు. ఫోన్ లేపనికే బల్లుపా అట్లా ఇట్లా గలీజ్ మాటలు తిడతారు. ఇక తిట్టినా కానీ మేము ఏమను సైలెంట్గా నంబర్ బ్లాక్ చేసుకొని పెట్టేస్తాం అంతే. కొందరు మంచిగా మాట్లాడతాడు, బిగ్ ఫ్యాన్ బ్రో కలవాలని ఉంది బ్రో అంటే మేము అడ్రస్ చెప్తాం, వచ్చేయండి బ్రో వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాం అంటారు. వస్తారు, ఇంటికి వచ్చి కూటంగా కలిసిపోతారు చాలా మంది వస్తారు. ఎందుకు బ్రో అట్లా సంసప్ నాకు అది అన్నికి రాదన్న. సీరియస్ కాడికి వెళ్ళిపోయి జస్ట్ కామెడీ చేస్తున్నా బ్రో, అట్లా ఏం లేదన్నా. మరి ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు సంసప్ ఇప్పిస్తావా? సో బిర్యానీ తిందామా? సో మీరిద్దరు ఉన్నారు కదా, మీరిద్దరు ఎప్పుడన్నా కలిసి దొంగతనం ఎప్పుడన్నా చేసిరా? లేదు బ్రో, దొంగతనాలు అయితే ఏం చేయలేం బ్రో. అంటే చిన్నప్పుడు డాడీ జేబులలో అట్లా చేసినాం, కానీ పెద్ద పెద్ద దొంగతనాలు అయితే ఏం చేయలేం చూడు. అట్లా చేసినాము అంటే వీడు ఉండకుండే నా దగ్గర. వీడియో స్టార్ట్ చేసినప్పుడు వచ్చిండు వీడు నా దగ్గరికి. నేను ఇంటికాడ ఉన్నప్పుడు చేన్లల్లా దొంగతనం బాగా చేస్తుండే. మామిడికాయలకు, జామకాయలకు, చెనక్కాయలకు ఇట్లా తిరుగుతుంటే వేరే చేన్లల్లా. మాకు ఏం ఇంటికాడ ఉన్నప్పుడు మాకు ఇంకా వేరేది ఏం తెలియదు అన్నయ్య. మా చేను అంతే, మేము పుదీనా, పాలకూర, తోటకూర ఇవే ఉంటుండే మా దగ్గర ఎప్పటికీ. అవి కోసుకుంటాం. స్కూల్కి పోతుంటే, కాలేజ్కి పోతుంటే, ఇంటికి వస్తుంటా అంతే. అన్న, నేను, అమ్మ, డాడీ, నలుగురు. అమ్మ, నేను, డాడీ, చెల్లెలు. ఇంటర్ సెకండ్ ఇయర్. సో చెల్లెళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఎక్కువ? మీకు ఏమి ఇష్టం నాతో అంత మాట్లాడేది. నేను గిట్ట ఆమెతో ఇంత మాట్లాడా, జస్ట్ ఇప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చేస్తుంది. డాక్టర్ జేపీ ఖచ్చితంగా చెప్పాలి. మంచి స్టేజ్ పోతావు రా, అంటే నువ్వు కామెడీ యాంగిల్ నీ దగ్గర ఉంది, మంచిగా బాగా చేస్తున్నావు కామెడీ కూడా. థమ్స్అప్ అంటారు. నాకు నోరు కదా, నాకు కొన్ని అన్నీ నన్ను ఎట్లా సరిగా అని నీకు రాకుని అన్నీ అనిపిస్తారు నాతో. అది నీకు ఇప్పుడు ఏదైనా వాడింది అనుకో, నాకు అన్నికి రాదనుకో, దాన్ని అనమంటారు ఇక. సో మాకు మంచి ఐడియా చెప్పినా ఇప్పుడు అంటే డిఫికల్టీ వర్డ్స్ చెప్పానా? చెప్పు. నేను కాదు, నువ్వు చెప్పానా? నువ్వు అడుగు. ఏమన్నా డిఫికల్టీ వర్డ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వర్డ్స్ అలాంటివి. ఏరోప్లేన్ నాకు తెలియదు కదా అట్లా అంటున్నా అన్న. నీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, ఫుల్ కామెడీ. అయితే మామ ఎంగేజ్మెంట్ మండే ఉండే. మండే అంతా ఇంగ్లీష్, మండే అట్లా ట్యూస్డే అవన్నీ కొంచెం తెలియదు. సో సోమవారం అననికి పోయి అన్న నేను శోభనం రోజు నేను శోభనం రోజు బ్లూ షర్ట్ వేసుకుంటానా అంట. అది శోభనం కాదురా నాయన, సోమవారం అంటే అంటాడు. సోమవారం అని సడన్ గా అన్నికి రాదు, రాదనమాట. మేము ఇంతోటి బెట్టింగ్ గుట్టం చేస్తాం అనమాట. ఇప్పుడు నువ్వు కరెక్ట్ థమ్స్అప్ అంటే నీ బిర్యానీ తినిపిస్తాం రా అంటే చాలా సేపు దాన్ని ప్రాక్టీస్ చేసి థమ్స్అప్ అంటాడు. అప్పుడే చెప్పిండు అనుకో థమ్స్అప్. సో ఇప్పుడు నువ్వు కొన్ని వర్డ్స్ చెప్పాలి, ఒక 10 చెప్పు నాకు. 10 ఒక్కోటి చెప్పు. చెప్పన్నా వాట్సాప్ కొన్ని నైట్ అనిపించినాయి.
ఎస్ వర్డ్స్ సోమశేఖర్ అనరా ఇది ఇది కూడా వాళ్ళకి సిక్స్ అన్ని రా రాదు. 6 అనరా 6 అన్న 6 అనరా సిస్ 6 అంత అనికి రాదన్న ఇదైతే పక్క రాదు. 7 కూడా రాదా? 7 అడు మళ్ళీ ఏందనుకున్నావు నంబర్ ఎవరన్నా అడిగిరు అనుకో తెలుగులో చెప్తాడు నంబర్, ఇంగ్లీష్ లో అయిపోయింది అనుకో 6 ఉంటది వన్ నంబర్ లా నంబర్లా అది అన్నికి రాదు. నీ నంబర్ ఎప్పుడు? అంత 6 ఉంటుంది అన్న. ఇప్పుడు వచ్చి చూసినావా నీ నంబర్ చెప్పరా అన్నకు 9010691793. 69 6 అని ఇప్పుడు వస్తుంది సడన్ గా అనమంటే నిన్ను ఎక్కడిస్తా ఉంటారు కదా, సో అప్పుడు ఏమనిపిస్తుంది? కోపం వస్తుందిగా? నిజం చెప్పరా? ఆ కోపం ఏం రాదు నాకు, కోపం రాదా? అస్సలు రాదు. ఇక నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావు. సో వర్డ్స్ చెప్పరా జరా? వర్డ్స్ చెప్పాలంటే స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ అన్ని. సరే ఫిజియాలజీ ఇది హైలైట్ అట్లా చెప్పాలి. ఫిజియాలజీ వచ్చిందిగా రావు. కరెక్ట్ అనలేడు అన్న. ఏదో ఒకటి అంటే కామెడీ 6 6 6 అరే అంటాడు అట్లా. స్పెక్టాక్యులేషన్ స్పెషలైజేషన్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ ఫిజియాలజీ ఫిజియాలజీ సస్పెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అనేసి ఇక థ్రిల్లర్ క్రిటిక్స్ క్రిటిక్స్ క్రిటిక్స్. అయితే ఇంకోటి ఏంటంటే చిన్న ఉన్నప్పుడు అంటే చిన్న అంటే మరి అంతే 9th 10th ఉన్నప్పుడు నేను వీళ్ళ ఇంటికి వెళ్ళిన ఒకసారి. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నేను ఎక్కువ పల్ఫీ తాగుతా, పల్ఫీ తీసుకురారా అని చెప్పిన. అరే మీరు షాప్ లో చేసారు కదా అది కులిపియా? పల్ఫీ తీసుకురారా అని పైసలు ఇచ్చి పంపించిన. వీడు షాప్లో తిరిగేసి వచ్చి అన్న లేదంట అన్న అంటే నువ్వేం అడిగినవురా అంటే కుల్ఫీ. అందుకే షాప్ లో చేసినావు కదా? షాప్లో చేసినాం. కుల్ఫీ కాదురా నాయన అది పల్ఫీ తీసుకురాపో అంటే అప్పుడు పోయి తీసుకొచ్చాడు. మళ్ళా షాప్లో పోయి పల్ఫీ అనడానికి పోయి కుల్ఫీ అన్న వాళ్ళు లేదన్నాడు. లేదన్నాడు. ఈడే కదా లేదన్నది, వీడియోలు కూడా ఉంది కదా. అంటే మేము ఇది రియల్ ఇన్సిడెంట్ అయింది, అదే రియల్ అయింది. ఇట్లా చేసినాం దాన్ని. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, సో ఒక్కోసారి డైలాగులు కానీ ఏమైనా చెప్పనీకి రాకుండా ఎన్ని టేకులు తీసుకుంటారు? ఒక్క టేకులు అయిపోతుందా? ఒకటే అయిపోదు అన్న, అయిపోదు. ఒకటే. రీల్స్ అయితే కొంచెం వీడు ఇబ్బంది పెడతాడు, నేను కూడా మరీ అంత చేస్తాము. కొంచెం వీడు కొంచెం అంటే కొన్ని వాట్స్ అనడానికి రాదు కదా, అట్లా ఇబ్బంది అవుతుంది వీనికి కొంచెం. దానికి మేము కొంచెం సీరియస్ అయినాం అనుకో గట్టిగా, ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం. సీరియస్ అయితే అప్పుడు కొద్దిసేపు పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేసి వచ్చి చెప్తాడు. సీరియస్ అవుతారు మీరు? సీరియస్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. ఒక్కోసారి అంటే ఇక ఊరికే చెప్తాడు. ఇక ఒక్కొక్కసారి అయితే 15 టేకులు అట్లా తీసుకున్నానుకో సీరియస్ అవుతాం, అప్పుడు చెప్తాడు. వీడియో చేసేటప్పుడు ఫుల్ కామెడీ అన్న, మేము ఎప్పుడు కామెడీగానే. వీడియో చేసేటప్పుడు ఎంత మంది ఉంటారు? మీరు ముగ్గురే ఉంటారా? ముగ్గురమే ఉంటాం మేము. సో నువ్వు అన్న మేము ముగ్గురమే ఉంటాం. సో మీరిద్దరు అన్నదమ్ములు కలిసి మనల్ని ఇక సీరియస్ గా అదే చేసి సంపాదిస్తారు. అట్లా ఏం చెయ్యం కానీ ఎప్పుడన్నా ఒకసారి మరి చెప్పకపోతే సీరియస్ అవుతాం, చెప్తాడు. సో ఇప్పటి వరకు ఇప్పుడు ఇంత నవ్విస్తారు జనాలను మీరు, ఎప్పుడన్నా నువ్వు ఏడ్చిన రోజు ప్రతి ఒక్క మనిషికి ఉంటది, అట్లాంటి రోజు ఎప్పుడన్నా ఉందా నీకు? అన్న చాలా సార్లు ఏడ్చిన. అంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అంటే కూల్ డ్రింక్స్ తాగినా కొంచెం శ్వాస ఆడది, దమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఇక నేను హాస్పిటల్లో ఎక్కువ నేను తిరిగిందంటే హాస్పిటల్సే తిరిగిన ఎక్కువ. నాకు మా అమ్మ డాడీ వాళ్ళు చేసిన కష్టం అంతా నా హాస్పిటల్స్కే పెట్టేవాళ్ళు. అవి సరిపోక లక్షల అప్పులు చేసారు నా కోసం, ఓన్లీ హాస్పిటల్స్కే. అట్లా నేను కొన్ని హాస్పిటల్స్ అయితే ఒక 1 month వరకు ఉన్నా. 1 month ఉన్నా కానీ నాకు ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ పర్మనెంట్గా తగ్గదని చెప్పారు. చనిపోయే వరకు పర్మనెంట్గా తగ్గది అని చెప్పారు. ఏందన్నట్టు అది? ఆస్తమా. పర్మనెంట్గా తగ్గది, నువ్వు నా జీవితాంతం టాబ్లెట్స్ యూజ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పారు. అలా అని నేను ఎక్కువ బయట తిరగను, అక్కడిక్కడ తిరగను, ఏం తాగను, సైలెంట్గా ఇంటికన్నే ఉంటా. రీసెంట్గా మొన్న ఒక 10 days బ్యాక్ ఇక్కడ కుక్కట్పల్లిలో కుక్కట్పల్లి హాస్పిటల్ ఉన్నాం, 24 hours ఉన్నాం. సో మళ్ళీ ఎందుకు ఏమైనా ఉండనా? మళ్ళా అంటే మేము నెగ్లెక్ట్ చేసినాం అనమాట కొంచెం. నాకు సమ్మర్ వస్తే మంచిగా ఉంటా, వింటర్ సీజన్ రైనీ సీజన్ అస్సలు నేను బయటికి వెళ్ళను. అలా అని 2 years వరకు హాస్పిటల్ పోలేము. అట్లా అని బాగా ఎక్కువైంది. అది ఎక్కువయ్యేసరికి హాస్పిటల్కి పోయినాము. ఆ డాక్టర్ కూడా తిట్టిండి, ఇన్ని రోజులు 2 years వరకు హాస్పిటల్ చూపించుకోకుండా ఏం చేసినావు నువ్వు అని తిట్టి 24 hours ఉంచుకుండు, ట్రీట్మెంట్ చేసిండు. ఇప్పుడు తగ్గింది.
కొంచెం నార్మల్ అయినా. ఇప్పుడు కాదురా నువ్వు ఇప్పుడు ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదన్నప్పుడు నువ్వు హాస్పిటల్ మంచిగా చూపించుకోవాలి 2 years ఎందుకోలే వీడియోలో పిచ్చి పడ్డదా లేకుంటే అట్లా అని కాదు కానీ మంచిగా ఉన్నా కదా అని పోలే. అది సడన్గా ఎక్కువ అయింది బాగా. నైట్ ఇబ్బంది అవుతుంది ఎక్కువ, పడుకోను. నైట్ ఇబ్బంది అయ్యేసరికి పొద్దున్న లేచి అన్నకు చెప్తే హాస్పిటల్కి వెళ్ళినాం. ఇక ఇటే వచ్చినాం కుక్కట్పల్లి. వచ్చి ఈ హాస్పిటల్ కుక్కట్పల్లిలో ఒక 5 years నుంచి చూయించుకుంటాను నేను. అంతకుముందు ఇక్కడ వేరే హాస్పిటల్కి నేను 4th class ఉన్నప్పటి సంది నాకు ఉంది. అప్పటి సంది చాలా కష్టపడుతున్నారు మా వాళ్ళు. కాదురా నీకు ఇంత పెద్ద బాధ ఉన్నాక కూడా ఎట్లా నవ్వుపిస్తున్నావు, ఎట్లా నవ్వుతున్నావు? ఇక అంటే బాధ ఉన్నప్పుడు బాధపడతాము, నార్మల్ టైమ్స్లో ఇక నవ్వుపియాలి. ఇది ఒక గోల్ పెట్టుకున్నాం, అందరినీ నవ్వుపియాలి, మేము హ్యాపీగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలని నవ్వుపిస్తాం. నువ్వు అన్నావు కదా నైట్లో నిద్ర పట్టదా నాకు. సో ఎట్లా అనిపిస్తుంది, ఏమైతుంది? అంటే నాకు ఇక్కడ చెస్ట్లో గట్టిగా పట్టేసుకుంటుంది అన్న, పట్టేసుకుంటుంది, మాట్లాడడానికి రాదు. అంటే మనం ఇట్లా వండుకున్నప్పుడేమో పండుకున్నప్పుడు నేను వీడు నా పక్కకు ఉంటాడు ఎప్పటికీ, అన్న వాళ్ళు వేరే రూమ్లో వాడుకుంటారు, ఇద్దరం ఒకటే రూమ్లో వాడుకుంటాం. నాకు మాట్లాడడానికి రాదు అసలు, ఊపిరి ఆడది. ఇట్లా చెస్ట్లో మొత్తం ఇట్లా గట్టిగా పట్టేసుకుంటుంది, ఎక్కడ అసలు ఏం బ్రీతింగ్ రాదు, కొంచెం కూడా రాదు, ఇబ్బంది అవుతుంది. ఇంటికాడ ఉన్నప్పుడు అమ్మ లేచి ఇక్కడ జెండు బాంబు పెట్టి రాసి కూల్ చేసి టాబ్లెట్స్ వేసి, అప్పటిదప్పుడు ఎక్కువ అయితే ఒక 2-3 times 12 గంటలకు మధ్యరాత్రి హాస్పిటల్కి వెళ్ళినాం, చాలాసార్లు వెళ్ళినాం. అట్లా వస్తే అన్ననే తీసుకుపోయేటోడు, ఎత్తుకొని తీసుకుపోయేటోడు. నోట్లకించి ఇట్లా మొత్తము ఇట్లా కారుతుంటుంది నాకు, అంటే బ్రీతింగ్ ఆడదు కదా ఏమి, ఇట్లా నోట్లకించి ఇట్లా మొత్తం ఇట్లా వాటర్ లాగా ఇట్లా వచ్చేస్తుంటుంది. అసలు చనిపోతానేమో అని చాలాసార్లు భయమైంది, చాలా అంటే చాలాసార్లు. కానీ బతుకుతున్నాయి ఎట్లనో. అరే నువ్వు నూరేళ్ళు బతుకుతావు, ఇంతమంది నవ్వుపిస్తున్నావు, ఇంతమందిని హ్యాపీ ఇస్తున్నావు, పక్కన ఉంటావు, ఇంకా నువ్వు లక్షల మందిని నువ్వు నవ్వుపియాలి, కోట్ల మందిని నవ్వుపియాలి, నీ ఫాలోవర్స్ మొత్తం లక్షలు దాటుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో నువ్వు ఎప్పుడన్నా ఏడ్చినావారా? నేను ఏడ్చినా, ఎప్పుడంటే ఈయన కోసం ఏడ్చిన. ఎప్పుడు? ఈయనకు అట్లా అవుతుంది అన్నప్పుడు వస్తుంది. ఓకే. ఒకరోజు నైట్ వీళ్ళ ఇంటికాడ ఉన్నా నేను, నైట్లో అట్లా అయింది, ఇక దమ్ము వచ్చింది మస్తు. అదే నైట్లో తీసుకుపోయారు మస్తు ఏడ్చిన ఇంటికాడ ఉండి, మస్తు బాధ అయింది. అప్పుడు ఒక్కొని ఎత్తుకొని నైట్ పడ్డది, అప్పుడు వానలో పోయారు, ఎత్తుకొని పోయేటప్పుడు బాధ అనిపించింది ఏడ్చినప్పుడు. సో నువ్వు పక్కన ఉన్నప్పుడు ఎప్పుడన్నా నీకు అట్లా అయిందా? ఓన్లీ మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడన్నా? ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు కాలే అన్న, ఒక్కొని ఉంటే మాత్రం ఆయన కాడ ముందు నేనే పోతా ఫస్ట్. అట్లా వేసాడు, భయం అవుతుందా? మస్తు భయం అవుతుంది. అట్లా కాదురా, ఇప్పుడు నువ్వు కామెడీ కూడా చేస్తున్నావు ఇట్లా. నేను అంటే నాకు వాడు ఇన్సిడెంట్ చెప్పినాక నాకు ఇట్లా అనిపించింది, బాధ అనిపిస్తుంది. సో నువ్వు ఇద్దరు ఉంటే నువ్వు ఉండాలి కదా అని పక్కకు నేను వెళ్ళిపోతా అని చెప్తున్నావు. అంటే అట్లా అంత భయం అవుతుంది అన్న, ఆయన కంటే ఎక్కువ నాకే భయం అవుతుంది. ఫస్ట్ దమ్ము ఆడది ఎట్లెట్లనో వేస్తాడు మొత్తం. ఎప్పుడైనా వేసిండా ఎవరు లేనప్పుడు, మీరు ఇద్దరు ఉన్నప్పుడు? లేదు. అంటే నాకు ఎక్కువ నైట్ టైం వస్తుంది, నైట్ టైం కాదు. ఇప్పుడు నైట్ టైం మీరు ఇద్దరే ఉంటారు అన్నావు కదా, సో ఆ టైంలో ఎప్పుడన్నా వచ్చిందా అని, అంటే వీడు ఎట్లా దాన్ని ఎట్లా చేసింది అన్నట్టు అడుగుతా. అట్లా రాలే అన్న, ఇద్దరం ఉన్నప్పుడైతే ఎప్పుడు రాలేదు, అందరం ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చింది. అప్పుడు నాకు ఇప్పుడు ఏమర్థమైంది తెలుసా, మీరు ఎన్ని రోజుల నుంచి ఒక్క దగ్గర ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ అక్క చెల్లెలు అంటే మీ మమ్మీని వేరే దగ్గరికి వచ్చు, మీ మమ్మీని వేరే దగ్గరికి వచ్చు కదా, కానీ మళ్ళీ మీరు ఇద్దరు ఒక దగ్గర వచ్చి ఉంటారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారో తెలియదు. కానీ నువ్వు ఈ ఇన్సిడెంట్ చెప్పినాక మనోడిని నువ్వు ఎప్పుడైనా ఏడ్చిన వారంటే వాడి కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, అంటే వాడికి బాధ ఉంది, అంటే నీకు అట్లా అవుతుంది అన్న వాడి కళ్ళల్లో తెలిసిపోయింది నాకు. సో ఇట్లానే మంచిగా ఉండాలి, ఇంకా చాలా వీడియోలు చేయాలి. సో ఇంకేమైనా బాధలు ఉన్నాయా నీకు? నాకేం బాధలు లేవని, ఏం బాధలు లేవు. బాధలు అంటే ఏం లేవు. ఇక ఈయనకి అట్లా అయినప్పుడు సందే భయం అవుతుంది కొంచెం. ఎప్పుడు తెలుసు వాడికి అట్లా ఉందని? తెలుసు, వాళ్ళ ఇంటికి సమ్మర్లో పోతుంటే 10th ఉన్నప్పుడు సందే. ప్రతి సమ్మర్ మా ఇంటికి వస్తుండే, నా దగ్గరకు వస్తుండే, ప్రతి సమ్మర్ నా దగ్గరికే వచ్చి ఉంటుండే. మధ్యలో దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ వచ్చినా కానీ నేను అన్న దగ్గరికి పోతా అని చెప్పి వచ్చేస్తుండే నా దగ్గరికి. సో మీరు ఇద్దరు కలిసి కోతి పనులు అవి చేయొచ్చు? చేస్తాం చాలా. అంటే ఇంటికాడ ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కొట్లాట పెట్టి మేము ఎంజాయ్ చేస్తాము. అంటే ఆడు నేను ఇట్లా అన్నాడు రా అంటే అని వాళ్ళు గుద్దుకుంటారు. వాళ్ళు గడ్డి ఉంటుంది మా దగ్గర, ఊరి గడ్డి. ఆడ దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకు బాక్సింగ్ పెడుతుండే, అలాగే డబ్ల్యూ పెట్టి మేము పక్కకుండా ఎంజాయ్ చేస్తాం. అట్లా మాడి పండ్ల కోతొట్టి అట్లా చేసినాం, ఇద్దరం కలిసి దొంగతనాన్ని చేసినాం అట్లా చేళ్ళ కాడ మా ఇంటికి వచ్చినప్పుడు. సో మీకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి యాక్టింగ్ దిగారు కదా. సో మీరు
యాక్టింగ్ చేయాలనుకుంటారు. మీకు యాక్టింగ్ వచ్చా అసలు? వచ్చు, నేర్చుకున్నాం. అంటే మరీ నాకు అంత రాకుండే. అన్న చెప్తుంటే పక్కకు దొరికి గిట్లా వేయరా గిట్లా చెప్పు జోక్ చేస్తున్నావు, అన్న చెప్తున్నావు చెప్తుంటాను నేను ఎమోషన్ తోటి చెప్పు గిట్లా ఎక్స్ప్రెషన్ ఇయ్య అని చెప్తున్నాయి. నువ్వు అన్న పిలుస్తావు, ఏమని పిలుస్తావు? అన్న పిలుస్తా. నువ్వేమంటావు? నేను నా ఇష్టం ఉన్నట్టు పిలుస్తా. అట్లా కూడా మాట్లాడుకుంటాము కానీ నార్మల్ గా రా అని పిలుస్తా అంతే. రే రా అట్లా నార్మల్ గా. నితిన్ అన్న అయితే ఏం పిలువను. ఎక్కువ మేము యూజ్ చేసే పదం గాండు. గాండు అని పిలుస్తాం. గాండ్ అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు అన్న. తెలియదు. ఇలా గాండ్ అంటే తెలియదంట, గాండ్ అని యూజ్ చేస్తారంట. ఏం కామెడీ రా ఇది? అదే మాకు ఎప్పటికీ అన్న నేను ఇద్దరం అట్లనే పిలుస్తాం. నేను సో ఇప్పుడు ఏంటంటే మనం చూడు తెలిసేపు మాట్లాడిపిద్దాం. సో నీకు 5 1 వచ్చా? అదే 5 ఎక్కం వచ్చా? 5 ఎక్కని చెప్పు. 5 ఎక్కం అంటే అట్లా 6 ఉంటుంది అన్న. 5 ఎక్కంలో 6 ఉంటుంది. మధ్యలో వస్తుంది, మధ్యలో రాదు. 6 ఎందుకు రాదు? వస్తుందన్నా. సరే చెప్పు చెప్పు చెప్పు. టేబుల్ లో 6 ఉంటే 6 ఉంటదంట. సరే చెప్పు. 6 7 వస్తుంది చెప్పరా. ఓకే 5 6 అన్నా. ఓకే ఓకే 6 ఉంటుంది. ఓకే ఓకే. ఇంగ్లీష్ లోనే 6 అన్న నీకు రాదు. ఇంగ్లీష్ లో చెప్తాడు. చెప్పు. సడన్ గా అట్లా సడన్ గా అట్లా అయిపో అట్లా 6 ఉంటుంది అన్న. 6 దగ్గర ఎస్కేప్ చేయం కదా, కొంచెం మెల్లగా చెప్పప్పుడు. కానీ 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 అడ 5 6 60, 5 7 65. సరే సరే స్టార్ట్. 10 చెప్తాం. 10 ఇంగ్లీష్లో చెప్పాలా? 10 10 10. చెప్పాలా? రెడీ? 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 10 4 40, 10 5 50. 50 అని వచ్చింది నాకు. 10 6 60, 10 7 70, 10 8 80, 10 9 90, 10 10 100. 9 1 అంట. అది ఇట్లా ఇరికినట్టు అది కూడా రాదు. అవ్వనా? అవి ఇట్లా ఇరికినట్టు ఉంటాయి అన్న. అట్లా ఎప్పటికి రాదు. సో ఇట్లానే వీడియోస్ చేయండి, మంచిగా చేయండి. ఈ రోజు నేను నిజం చెప్తున్నా, ఫుల్ అంటే నా ఇంటర్వ్యూలో నేను నవ్వుకున్న రోజు ఈ రోజే. ఇన్ని ఇంటర్వ్యూలు చేసినా ఎప్పుడు ఇంతగానో నవ్వుకోలేదు. సో మనోడు నువ్వు ఇద్దరు మంచిగా నవ్వుపించారు. థ్యాంక్ యూ సో మచ్ రా పిలవగానే వచ్చినందుకు. సో నేను ఫోన్ చేసి మాట్లాడినా, నేను నీతోటో మాట్లాడిన అనుకున్నా. అసలు నేను ఫోన్ చేసి వీళ్ళతో మాట్లాడిన అనుకుంటున్నా. వీళ్ళు ఎంబడి ఇంకో అయినా వీళ్ళకు సెక్యూరిటీ ఉండనమాట. ఆ సెక్యూరిటీ నాతో మాట్లాడిండు. ఆయన ఏమేమి క్వశ్చన్లు అడిగినట్టే నాకు ఫోన్ చేసినప్పుడు, అన్న మా వాళ్ళ మీద పంచలు వేయద్దన్నా, మా వాళ్ళ మీద కాంట్రవర్సీ వేయద్దన్నా. కాంట్రవర్సీ చేద్దాం ఇంతగా నవ్వుపిస్తుంది. చలో థ్యాంక్ యూ సో మచ్ రా పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఫుల్ నవ్వుకున్నా నేనైతే. సో మన వ్యూవర్స్ కూడా ఫుల్ నవ్వుకురు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఓకే.